హాయ్. హలో. అందరికీ నమస్తే. సో, మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ సీరీస్ చేస్తున్నాం. ఇది 20 ఎపిసోడ్. సో, 25 ఎపిసోడ్స్‌లో ఇది 20 ఎపిసోడ్. సో, ఆల్రెడీ మనము ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనం రీల్స్ సంబంధించిన యూఏ స్టార్ట్ చేసినాం. వీడియో ప్లే చేసినాం. అండ్ ఐకాన్స్ కూడా ఐ మీన్ కామెంట్స్ బాక్స్ ఉంటాయి కదా! సో, అవన్నిటికి సంబంధించినవి కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టున్నా. సో, ఇది ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ రన్ చేస్తున్నా. సో, ఆండ్రాయిడ్‌లో రన్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే మనం ఇప్పుడు రీల్ పైన క్లిక్ చేస్తామో, ఆ రీల్‌కి సంబంధించిన దానికి మనం నావిగేట్ అయితున్నాం. అండ్ ఇక్కడ మనకు ఇంతవరకు మనము కోడ్ అయితే చేసినాం. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనము క్యాప్షన్స్ గాని, ఆ యూజర్ నేమ్ అవన్నీ గూడా చేసేద్దాం. అండ్ దానికి సంబంధించిన ఆ పర్టిక్యులర్ రీల్‌కి సంబంధించిన లైక్ కౌంట్, డిస్‌లైక్ కౌంట్ ఆహ్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడం అవన్నీ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ నుండి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఈ డాక్యుమెంట్ ఉంది కదా! ఈ డాక్యుమెంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో వస్తది. ఆ డాక్యుమెంట్ నుంచెల్లి ఈ లింక్స్ ఐ మీన్ ఈ డాక్యుమెంట్‌కి మీరు యాక్సెస్ అయితే గనక ఇక్కడ నుంచి మీకు ప్రతిదానికి ఆహ్, లింక్ యాక్సెస్ వస్తది. సో, ఇక్కడ మీకు కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ పైన మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఇన్‌స్టాగ్రామ్ కోడ్ ఓపెన్ అయితది. అక్కడ నుండి మీరు 19థ్ ఎపిసోడ్ కోడ్ క్లోన్ చేసుకుంటే మీరు ఇక్కడ నుండి స్టార్ట్ చేయొచ్చు. అండ్ యాహ్! ఇద్దరం కలిసి కోడ్ చేద్దాం. సో, ఇక్కడ లెట్స్ గో టు రీల్ ఆహ్, ఐటెమ్ థింక్ యాహ్! సో, రీల్ ఐటెమ్. సో, ఇక్కడ మనము లాస్ట్ ఎపిసోడ్‌లో మనం కోడ్ చేసినాం. సో, ఆహ్, నేను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కి సంబంధించిన కొంచెం డేటా తీసి పెట్టిన. సో, ఐ మీన్ ఆ చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని ఆ డేటా మొత్తం తీసి పెట్టిన. సో, దానికి స్టాటిక్ డేటాలో సో, ఈ ఎక్స్‌పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడొచ్చింది కాబట్టి ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నా. ఆ! హ్మ్. ఇక్కడ నేను రీల్స్‌కి సంబంధించింది డంప్ చేసిన. అండ్ ఇక్కడ ఆహ్, సేమ్ ఎక్స్‌పోర్ట్ రీల్స్ అరే. సో, ఇది రీల్స్‌కి సంబంధించిన అరే. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆహ్, ఈ వీడియో యూఆర్ఎల్ గాని అవన్నీ కూడా మనం అక్కడ నుండే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్మ్, రీల్స్, రీల్స్ స్క్రీన్‌లోకెళ్ళి రీల్ ఐటెమ్‌లో ఆహ్, రీల్ ఈక్వల్ టు ఆహ్, రీల్స్ అరే ఆహ్, స్టార్టింగ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ స్టార్టింగ్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. సో, అక్కడ నుండి మనము ఎగ్జాంపుల్ ఇక్కడ సారీ ఐటెమ్ కాదు రీల్. సో, ఈ రీల్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి లైక్ కౌంట్ కదా! సో, రీల్స్ అరేలో ఇక్కడ లైక్ కౌంట్ ఉంది కదా! సో, ఈ లైక్ కౌంట్ అనేది మనం ఇక్కడ డిస్‌ప్లే చేద్దాం. రీల్ లైక్ కౌంట్. సో, ఇక్కడ మనకి ఎంతుంది 150.2K ఉంది. సో, ఇక్కడ మీరు ఏం చూడొచ్చు 150 వచ్చింది. సో, ఈ విధంగా మనము ఓహ్, అక్కడ నుండి డేటా అనేది మనం ఇక్కడికి తీసుకుంటున్నాం బేసిక్‌గా. సో, కామెంట్ కౌంట్ కూడా తీసేసుకుందాం. ఇక్కడ రీల్ కామెంట్ కౌంట్ ఓకే 20 అండ్ ఈ షేర్ కౌంట్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తున్నాం. మనకు మైట్ ఇక్కడ లేదనుకుంటా. యాహ్! లేదు. అండ్ యూజర్ నేమ్ అవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. సో, దానికి ఇక్కడ ఒక వ్యూ తీసుకుంటున్నా సెపరేట్. అండ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ లెట్స్ సే ఓనర్ ఇన్ఫో. యాహ్! ఓకే. సో, ఓనర్ ఇన్ఫోలో మనకి ఏమేమి వస్తాయంటే బేసిక్‌గా మీరు నేను ఇది టెంప్లేట్ తీసేయాల్సింది. రీల్ యూఐ కార్డ్ మొబైల్. సో, ఓకే. ఓకే. ఇక్కడ ఇమేజ్ బాగుంది. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ ప్రొఫైల్ ఇమేజ్ అండ్ ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ ఫాలో అండ్ ఇక్కడ క్యాప్షన్స్ వస్తాయి బేసిక్‌గా. ఇదంతా కూడా మనం ఆల్రెడీ సెట్ చేసున్నాం. సో, దీనికి సంబంధించి నేను
మనం ఇప్పుడు చేయట్లేదు. బట్ ఇక్కడ యూజర్ నేమ్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం సో దానికి సంబంధించి ఇక్కడ కూడా మనకి అది వస్తుంది అనుకుంటా. బట్ అవసరం లేదు. బట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే జస్ట్ టేక్ ఇక్కడ ఒక వ్యూ అగైన్ ఒక వ్యూ దీంట్లో జస్ట్ టేక్ ఇమేజ్ నేటివ్ నుండి ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ సోర్స్ యూఆర్ఐ రీల్ డాట్ యూజర్ డాట్ ప్రొఫైల్ పిక్చర్ యూజర్ డాట్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ ఇక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ ప్రొఫైల్ పిక్చర్ ఓకే. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ రీల్ డాట్ యూజర్ డాట్ ఐ థింక్ యూజర్ నేమ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ యూజర్ నేమ్ అండ్ one style is equal to styles dot profile info. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనం స్టైల్ చేద్దాం. ఓనర్ ఇన్ఫో, ప్రొఫైల్ పిక్చర్ అండ్ యూజర్ నేమ్. సో సేవ్ చేస్తున్నా. ఇక్కడ మీకు హనుమాన్ అని కనిపిస్తుందా? ఓకే. ఇక్కడ ఇది కూడా మనకు ఫిక్స్డ్ స్టైలింగ్లో ఉంటుంది బేసిక్గా. సో పొజిషన్ అబ్జల్యూట్, బాటమ్ 0, రైట్ ఎంత స్పేస్ తీసుకోవాలంటే ఇక్కడ మనం ఎంతైతే స్పేస్ దీనికి వదిలేసినామో అంత స్పేస్ తీసుకోవాలి. బేసిక్గా అది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామంటే రీల్లో 25 పిక్సెల్స్ మనము ఐకాన్కి వదిలేసినాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే ప్యాడింగ్ 10 ఇచ్చినాం. సో 25 ప్లస్ 10 35, 35 ప్లస్ మనకు రైట్ సైడ్లో మనం 10 ఇచ్చినాం. 45 పిక్సెల్స్ మనం వదిలేస్తే బరాబర్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో దానికి 45 మీకు ఎగ్జాక్ట్ వచ్చింది కదా. అండ్ ఇక్కడ మీకు చూపిస్తా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ టెక్స్ట్ 1. ఓకే, మనకు మొత్తం స్పేస్ ఆగిపోయాలి బేసిక్గా. విడ్త్ 100%. ఓకే. సో ఇట్లా చేయొచ్చు. ఆర్ మనము రైట్ ఫర్ ఎగ్జాంపుల్ 0 విడ్త్లో తగ్గిద్దాం బేసిక్గా. సో ఇక్కడ కాన్స్ట్ విడ్త్ ఈక్వల్ టు డైమెన్షన్స్ డాట్ విండో అండ్ ఈ విడ్త్ ఏదైతే ఉందో విడ్త్ -45 అండ్ లెఫ్ట్ 0. ఓకే. సో 45 50 చేద్దాం. ఓకే, 50 ఇస్ ఎనఫ్. సో ఇక్కడ వరకు మనకు డేటా అనేది వస్తుంది. అండ్ బాటమ్ కూడా లెట్స్ టేక్ ఇన్. ఓకే, సో కిందికి వెళ్ళకుండా తీసుకుందాం. ఓకే, మోర్ దెన్ ఎనఫ్. సో ఇక్కడ ప్యాడింగ్ 10 అండ్ ఇక్కడ మనం యూజర్ నేమ్ ప్రొఫైల్ ఇన్ఫో ఏదైతే ఉందో ఫ్లెక్స్ డైరెక్షన్ ఇచ్చే కన్నా ఫస్ట్ ప్రొఫైల్ పిక్చర్ డిస్ప్లే చేద్దాం. విత్ 35, హైట్ 35 అండ్ బార్డర్ రేడియస్ 20. ఫుల్ విడ్త్ వచ్చి రౌండ్ అవుతుంది కాబట్టి. అండ్ ఓకే, ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ విల్ బి రో. సో మనకు నేమ్ అనేది పక్కకు వచ్చేస్తుంది. అండ్ ప్రొఫైల్ ఇన్ఫోలో అలైన్ ఐటమ్స్ సెంటర్. సో నేమ్ అనేది వర్టికల్లీ సెంటర్ వస్తుంది. అండ్ ఇక్కడ గ్యాప్ 10
ఓకే. గ్యాప్ పైన ఇయ్యాలి. ఓకే. సో 10 అండ్ ఇక్కడ ఫాంట్ సైజ్ జస్ట్ టేక్ 18. 18 మరి పెద్దగానట్టుంది. 15 అండ్ ఫాంట్ వెయిట్ విల్ బీ బోల్డ్. సో యూజర్ నేమ్ కాబట్టి బోల్డ్ కలర్లో వస్తుంది, సారీ బోల్డ్ సైజ్లో వస్తుంది. కలర్ విల్ బీ వైట్. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొకటి కింద క్యాప్షన్స్ వస్తాయి, ఇష్యూ ఏం లేదు. సో వ్యూ కింద టేక్ అనదర్ టెక్స్ట్. సో స్టాటిక్ డేటాలో క్యాప్షన్ ఏదైతే ఉందో రీల్ డాట్ క్యాప్షన్ అండ్ ఇక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ క్యాప్షన్. ఈ క్యాప్షన్స్ కూడా మోస్ట్లీ సేమ్ స్టైలింగ్స్ ఉంటుంది, బట్ ఫాంట్ వెయిట్ బోల్డ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేయాలి. అండ్ సైజ్ విల్ బి 12. ఓకే, నాట్ బ్యాడ్. సో ఫార్ అంత బాగానే ఉంది. అండ్ సో వాట్ ఇఫ్ మనకు ఇది లెట్స్ టేక్ ఇట్లా మనకు నంబర్ ఆఫ్ డేటా ఉందనుకో. సో అట్లా పైనకి వెళ్ళిపోతుంది, యూనో మీదికి వెళ్ళిపోతుంది. సో దాన్ని ఇగ్నోర్ చేయడానికి ఎగ్జాంపుల్ లిమిట్ నంబర్ ఆఫ్ లైన్స్ 2. ఓకే, సో నంబర్ ఆఫ్ లైన్ 2లోనే ఉంటుంది. అండ్ ప్రొఫైల్ ఇన్ఫోలో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేస్తున్నా, సో దట్ మనకు రిమూవ్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మనకు ఓనర్ ఇన్ఫోలో లెఫ్ట్లో 24, నాట్ 24, 15. యా, సో మోర్ దెన్ ఎనఫ్. సో అండ్ ఇక్కడ 35 ఉంది కదా, సో లెట్స్ మేక్ ఇట్ 30. సో చిన్నగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే మనకు ఓకే. సో ఇక్కడ మనకు వీడియో యూఆర్ఎల్ ఇట్లా చేంజ్ చేయాలా. సో వీడియో యూఆర్ఎల్కి సంబంధించి ఇక్కడ రీల్ డాట్ స్టాటిక్ డేటాలో మనకు ప్రతి రీల్కి ఒక వీడియో యూఆర్ఎల్ ఉంటుంది. సో ఆ వీడియో యూఆర్ఎల్ అనేది ఇక్కడికి ఫార్వర్డ్ చేద్దాం. ఓకే, గో బ్యాక్. సేమ్ యూఆర్ఎల్ ఉందా అట్లా, లెట్ మేక్ ఇట్ 0. ఓకే, వీడియో యా. సో ఇప్పుడు మనకు వీడియో కరెక్ట్ బరాబర్ ప్లే అవుతుంది. సో నాకు ఇక్కడ ఇంకొక ఫంక్షనాలిటీ ఏమి యాడ్ చేయాలని అనిపిస్తుంది అంటే, ఇక్కడ మనకు లైక్ కొట్టినప్పుడు లైక్ అవుతుంది కదా. సో లైక్ కొట్టినప్పుడు ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలా. సో దానికి గాను ఆన్ క్లిక్ లైక్ అని ఎట్లా చేద్దామంటే, ఓకే ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టేట్ తీసుకుందాం. యూ స్టేట్ లైక్ కౌంట్, అండ్ ఇక్కడ బై డిఫాల్ట్ రీల్ డాట్ లైక్ కౌంట్. సో బై డిఫాల్ట్ మనకు రీల్ నుంచి వచ్చే కౌంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసేసుకుందాం. అండ్ ఇక్కడ యూజర్ లైక్ చేసిండా లేదా అనేది చూడడానికి మనకి ఇక్కడ స్టాటిక్ డేటాలో కూడా ఉండొచ్చు. వెరిఫై ఉంది. ఓకే, సో లైక్ సంబంధించింది లేదు, సరే సరే ఇగ్నోర్ చేసేద్దాం దాన్ని. యా, సో ఈ లైక్ కౌంట్ ఏదైతే ఉందో ఈ లైక్ కౌంట్ని ఇక్కడికి ఫార్వర్డ్ చేద్దాం, ఐ మీన్ ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఓకే, సో మీకు యాజ్ ఇట్ ఈస్ నో చేంజ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఏదైతే ఇప్పుడు ఇచ్చిన
వేసేసి ఆన్ లైక్ కౌంట్ ఇక్కడ ఆపోజిట్ టు ద లైక్ కౌంట్ సారీ ఐకాన్ ఏదైతే ఉందో ఐకాన్ ఫంక్షనాలిటీ నేనేం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇక్కడ ఇఫ్ యునో లైక్ కౌంట్ నాట్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ 1 అయితే నాట్ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు సెట్ లైక్ కౌంట్ +1. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ లైక్ కౌంట్ 1 కంటే ఎక్కువ ఉంటే లైక్ కౌంట్ అనేది ఇంకొకటి పెంచుతున్నా. ఓకే, అండ్ ఇక్కడ సేవ్ 51 మళ్ళీ క్లిక్ చేసినప్పుడు 52 అవుతుంది. సో దీన్ని మనం చూడడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కట్ చేస్తున్నా. ఇఫ్ లైక్ అయినప్పుడు 1 అండ్ ఎల్స్ ఓకే, ఈజ్ లైక్లోని మనం ఇక్కడ నుండి తీసుకోకుండా కొంచెం డిఫరెంట్ చేద్దాం. సో ఇక్కడ ఆన్ ప్రెస్లో ఈజ్ లైక్ అయినప్పుడు డిస్లైక్ యాక్షన్ పంపిద్దాం. అండ్ అదర్వైజ్ సో బేసిక్గా ఇక్కడ ఏమైందంటే ఈ ఫంక్షన్లోకి మనకు ఒక యాక్షన్ వస్తుంది. అండ్ ఆ యాక్షన్ని మనం ఇక్కడ వార్న్ లాగా చూపించుకుందాం. వార్న్ యాక్షన్ అండ్ ప్రస్తుతానికి కామెంట్ చేసి ఓకే లైక్ డిస్లైక్ డిస్లైక్ చేసినప్పుడు డిస్లైక్ అని వస్తుంది. సో ఇక్కడ మనము ఇఫ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు లైక్ అయినప్పుడు ఈ పర్టికులర్ యాక్షన్ అనేది సెట్ అయ్యింది. అండ్ గ్రేటర్ దెన్ అయినప్పుడు మాత్రమే గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాత్రమే. సో అండ్ ఇప్పుడు ఎల్స్ ఇఫ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు లైక్ అండ్ ఇక్కడ సేమ్ యాక్షన్ ఉంటుంది. గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాత్రమే లైక్ కౌంట్ -1 ప్లస్ 54 53 54 53 ఎగ్జాక్ట్లీ. సో వార్నింగ్ అనేది రిమూవ్ చేసేస్తున్నా ఇక్కడ నుండి. ఎస్, అండ్ ఇప్పుడు మనకు రీల్ యూఐ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నేను చెయ్యాలనుకుంటున్న విషయం ఏంటంటే వీటిని మనము స్క్రోల్ చేసేలాగా చేయాలి. సో దానికి సంబంధించి మనకు ఒక ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. బేసిక్గా రియాక్ట్ నేటివ్ స్వైపర్ ఏదైతే ఉందో ఈ స్వైపర్ని ఇన్స్టాలేషన్ చేసుకుంటే సో బేసిక్గా ఇట్లా స్వైప్ చేసుకోవడానికి మనం చాలా రకాలుగా ఈ అన్నిటిని రెండర్ వేసుకోవచ్చు. నేను ఈ మెథడ్లో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. సో npm ఇన్స్టాల్ రియాక్ట్ నేటివ్ స్వైప్ మూవ్ చేసేసి స్వైపర్ కోర్స్ ఓకే. అండ్ మళ్ళీ ఒకసారి ప్రాజెక్ట్ రన్ చేద్దాం. టేక్ 100
హ్మ్. ఓకే. డన్. సో, మళ్ళీ లైక్ చేద్దాం. 151, 150 రైట్. సో, యాజ్ యూజువల్ మనకు ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ వచ్చింది. సో, ఇప్పుడు లెట్స్ గో టు రీల్ స్క్రిప్ట్. సో, ఇక్కడ దీన్ని ఏదైతే ఉందో దీన్ని మనం రిపీటెడ్‌గా వాడాలా. సో, దానికోసం స్వైపర్ ఏదైతే ఇన్‌స్టాలేషన్ చేసుకున్నామో నేటివ్ స్వైపర్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నా. అండ్ నేటివ్ స్వైపర్‌ని ఇక్కడ రెండర్ చే ఓకే. ఓకే. సో, ఇప్పుడు రీల్స్ అరే డాట్ మ్యాప్ ఈ విధంగా రెండర్ చేద్దాం. అండ్ ఇక్కడ రీల్ ఓకే. ఓకే. దట్ ఇదంతా కూడా మనం రెండర్ చేయాలా. రీల్ ఐటెంలో రీల్ రీల్ లాగా ఈ ఇండివిజువల్ ఐటమ్స్ని దీంట్లోకి పాస్ చేస్తున్నాం. సో దట్ చేస్తుంది. అండ్ సో రీల్ అనేది హారిజాంటల్గా మనము రెండర్ చేస్తున్నాం బేసిక్గా ఇట్లా. సో క్లిక్ చేసిన కొద్దీ మనకు చేంజ్ అయ్యిద్ది. సో రీల్ ఎవడు ఇట్లా హారిజాంటల్గా చేయలేదు. మనం ఫస్ట్ టైం చేసినాం. సో ఇప్పుడు దీన్ని వర్టికల్ చేయడానికి హార్జాంటల్ బై డిఫాల్ట్ ట్రూ ఉంటుంది హార్జాంటల్. సో హార్జాంటల్ని ఇక్కడ బై డిఫాల్ట్ కాల్ చేద్దాం. ఓకే. సో ఈ విధంగా వస్తుంది. అసలు గ్రీన్ కలర్ మనం ఇక్కడ గ్రీన్ కార్డ్. సో షో బటన్స్ కాల్స్ అండ్ షో ఎడ్జినేషన్ ఈజ్ ఆల్సో ఫాల్. అండ్ ఇక్కడ డాట్స్ కూడా వెళ్ళిపోయినాయి. యా మీకు ఇక్కడ యూజర్ నేమ్ చేంజ్ అవుతుంది మీరు గమనించవచ్చు. అండ్ అన్నిటికీ 150 ఉంది అకౌంట్. నేను రీలోడ్ చేస్తున్నా. అండ్ లెట్స్ గో టు రీల్స్. కౌంట్ ఏదైతే ఉందో రీల్ కౌంట్ లైక్ కౌంట్ అనేది 150 ఒకసారి చేద్దాం. రీల్స్లో లైక్ కౌంట్ 150 150 150 అమ్మా. సో లెట్స్ మేక్ ఇట్ అట్రిబ్యూట్ కూడా సేమ్ కాపీ పేస్ట్ చేస్తుంది. ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నాను నేను. యా అగైన్ రీలోడ్. గో టు యా.
సో ఇక్కడ మీకు 1580 కనిపిస్తుంది. 178 క్లిక్ చేస్తే 17854 కనిపిస్తుంది. కరెక్ట్ కనిపిస్తుంది. అండ్ వాట్ అబౌట్ దిస్ నాట్ బఫర్, ఐ థింక్ రియాక్ట్ నేటివ్ వీడియో. ఓకే, ఆన్ బఫర్ మనం ఒక ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. బేసిక్గా వీడియోలో ఆన్ బఫర్ డైరెక్ట్లీ component take activity indicator color white. ఓకే, సో దీన్ని మనం ఎక్కడ ప్లే చేయాలంటే స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ స్టార్ట్ లోడర్. సో మనకు బఫర్ అయ్యేటప్పుడు ఈ లోడర్ని మనం డిస్ప్లే చేయాలి. సో బేసిక్గా అండ్ దానికి ఇక్కడ స్టైల్స్ 1 కంటెంట్ సెంటర్, లైన్ ఐటమ్ సెంటర్, కలర్ బ్లాక్ కలర్, ఒపాసిటీ తగ్గించిద్దాం. అండ్ ఓకే, అండ్ మైట్ బి z ఇండెక్స్ 1. ప్లేయింగ్ రే ఫర్ ఓకే స్వైపర్. ఓకే, స్వైపర్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అంతేనా? స్వైపర్ ర్యాపర్కి అసలు లేనే లేదు చెప్పకండి. బట్ వై ఆర్ నాట్ ప్లేయింగ్? మై గాడ్. ఓకే ఓకే, రైట్, బికాస్ వీడియో యూఆర్ఎల్ అనుకుంటా. ఒకటే వీడియో యూఆర్ఎల్ ప్లే చేద్దాం. ఒకసారి క్లోజ్ చేసి అండ్
హుహుహుహు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనము ఆహ్, పోస్ట్‌లను ఫెచ్ చేయడం గాని ఏపీఐ నుంచి డబుల్ టాప్ లైక్ ఇలాంటి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి ఇంకా. సో, మిగతా 5 ఎపిసోడ్స్‌లో ఇప్పటివరకు అన్నీ స్క్రీన్ వైస్ వచ్చినాయి కదా! సో, ఇప్పుడు గెస్చర్స్ వల్ల వచ్చేద్దాం. హుహుహుహుహు. వీడియో నాట్ ప్లేయింగ్. ఎప్పుడు అయితలేదు. హైపర్ అయితుంది. హుహుహుహు. సో, ఇప్పటివరకు బానే పనిచేసింది. బట్ మోడ్ అంటే సంథింగ్ విత్ ఎమ్యులేటర్ ఆర్ వీడియో రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటది. ఓకే. ఆహ్, ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయాలనుకుంటలేను. బట్ షుడ్ బి వర్క్. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్‌లోకి వెళ్ళిపోదాం. బట్ ఇట్ షుడ్ బి వర్క్. ఇట్ షుడ్ బి వర్క్. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లో చూసినట్టు వర్క్ అయింది కదా! సో, అయ్యిద్ది ఖచ్చితంగా. అక్కడ ఇష్యూ లేదు. బట్ సంథింగ్ వెంట్ రాంగ్. హ్మ్. యాహ్! సో, మీకు సెక్షన్ ఏ విధంగా అయితది? అండ్ సో, ఇలాంటి ఫంక్షనాలిటీస్ అన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. అండ్ ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ ఇప్పటికి నేను క్లోజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బై బై నౌ.